పుట్టు 7,000 రూపాయలు కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈరోజు జిల్లా రైతాంగం మొత్తం 500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే పరిస్థితి అయితే ఉంది. మిల్లర్ల కాడైతే ప్రతిరోజు మీడియాలో చూస్తున్నాం. అధికార యంత్రాంగం అయితేమి, ప్రజాప్రతినిధులు అయితేమి 15,600 పుట్టికి ప్రకటించేశాం, పని అయిపోయిందని రోజు మీడియాలో 3-4 సార్లు చూస్తా ఉన్నాం. కానీ సగటు రైతు పరిస్థితికి వచ్చేసరికి వాళ్ళ ధాన్యాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. రోడ్ల మీద ధాన్యాలు రాసులు పూసుకుని ఎవరు కొనుగోలు చేస్తారో అయోమయంలో ఉన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారు సరిగా స్పందించట్లేదు. ఈ పరంపరలో కోవూరులో గిడ్డంగులకి తాళాలు వేసిన సంగతి తెలిసిందే. ఇంకా ప్రజాప్రతినిధులు అయితే ఫోన్లకు అందుబాటులో లేరు. ఎలక్షన్ టైంలో అందుబాటులో ఉండి వాళ్ళ చేత ఎలక్షనీరింగ్ చేయించుకున్న ఈ అధికారులు ఇప్పుడు కరోనా పేరుతోనో మరో పేరుతోనో కనుమరుగైపోయారు. దాదాపుగా 10 రోజుల నుంచి మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదని స్థానిక గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా పుట్టు 860 కేజీలు ఉన్న పరిస్థితుల్లో ధాన్యం తడిసిపోయింది, ఇంకోటి ఉందని 1150 కిలోలు కొలుస్తున్నారు. ఈ విధంగా దళారులు అయితేమి, మిల్లర్లు అయితేమి రైతుల్ని నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేవలం మీ మద్దతు ధర ప్రకటనలకే కాకుండా అది అమలయ్యే విధంగా మీరు ఇచ్చిన 15,600 రూపాయలు దళారులకు చేరినాయా, మిల్లర్లకు చేరినాయా, రైతులకు చేరినాయా అని ఈరోజు జనసేన బీజేపీ తరఫున సంయుక్తంగా తెలియజేస్తున్నారు. పుట్టుధర 7,000